కలియుగ దైవానికి కల్తీ నైవేద్యమా? ఇది కోట్లాది మంది భక్తుల నమ్మకంపై జరిగిన దాడి కాదు, సనాతన ధర్మంపై జరిగిన సర్జికల్ స్ట్రైక్. పవిత్రమైన లడ్డూ ప్రసాదంలో జంతువు కొవ్వు, నెయ్యి ముసుగులో నిలువునా మోసం. వింటుంటూనే ఒళ్ళు గగ్గురు పడుస్తున్న ఈ ఘోరం నిజంగానే జరిగిందా? గోవిందా అనే పిలుపులో భక్తిని చూస్తే లడ్డూ తయారీలో గత పాలకులు వ్యాపారం చూశారా? 320 రూపాయలకే నెయ్యి పేరుతో విషం కొన్నారా? ల్యాబ్ రిపోర్ట్స్ చూపిస్తున్న సాక్ష్యాలు నిజమా, లేక వైసీపీ చెబుతున్నట్టు ఇదంతా రాజకీయ డ్రామానా? తిరుమల గిర్లను కుదిపేస్తున్న ఈ మహాపాపం వెనుక అసలు సూత్రధారులు ఎవరు? సిట్ విచారణలో బట్టబయలుతున్న షాకింగ్ నిజాలేంటి? వెంకన్న సాక్షిగా కూటమి సర్కార్ బయటపెట్టిన ఆ వాస్తవాలేంటో ఇప్పుడు చూద్దాం. తిరుమల ఈ పేరు వింటేనే కోట్లాది మంది హిందువుల గుండెల్లో భక్తిభావం ఉప్పొంగుతుంది. ఆ వెంకన్న నామస్మరణతోనే రోజు మొదలయ్యే భక్తులు ఎందరో. అలాంటి కలియుగ వైకుంఠంలో భక్తులు పరమ పవిత్రంగా భావించే లడ్డూ ప్రసాదమే కల్తీ అయ్యిందన్న వార్త ప్రపంచవ్యాప్తంగా ఉన్న హైందవ సమాజాన్ని కుదిపేసింది. ఎన్నో ఏళ్లుగా ఎంతో నమ్మకంతో స్వీకరించే శ్రీవారి మహాప్రసాదంలో జంతువుల కొవ్వు కలిసిందన్న ఆరోపణలు వింటుంటే ప్రతి భక్తుడి గుండె తరుక్కుపోతుంది. నిప్పులేనిదే పొగరాదు అన్నట్లు ఈ ఆరోపణలు ఇప్పుడు అకస్మాత్తుగా వచ్చినవి కావు. అసలు కలియుగ దైవానికి సమర్పించే నైవేద్యంలో ఇంతటి అపచారం ఎలా జరిగింది? పవిత్రతకు మారుపేరుగా నిలవాల్సిన తిరుమల క్షేత్రం నేడు కల్తీ వివాదాల సుడిగుండంలో ఎందుకు చిక్కుకుంది అన్న ప్రశ్నలు ప్రతి ఒక్కరిని తొలుస్తున్నాయి. గత 5 ఏళ్ల వైసీపీ పాలనలో తిరుమల పవిత్రతను పూర్తిగా దెబ్బతీశారని, అప్పటి పాలకుల కనుసన్నల్లోనే ఈ మహా అపచారం జరిగిందని అధికార కూటమి ప్రభుత్వం బల్లగుద్ది చెబుతోంది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు, నేతలు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, బీజేపీ నేతలు సంయుక్తంగా చేసిన వ్యాఖ్యలు ఈ వివాద తీవ్రతను స్పష్టం చేస్తున్నాయి. ప్రధానంగా 2022 నుండి 2024 వరకు అంటే గత ప్రభుత్వ హయాంలోని ఈ నెయ్యి కల్తీ యథేచ్ఛగా సాగిందని కూటమి నేతలు ఆరోపిస్తున్నారు. నాటి పాలకులకు, టీటీడీ చైర్మన్కు తెలిసే ఇదంతా జరిగిందా, లేక తెలిసి తెలియనట్లు నటించారా అన్నది ఇప్పుడు $1 మిలియన్ ప్రశ్న. ఈ మొత్తం వ్యవహారంలో అత్యంత దిగ్భ్రాంతికరమైన విషయం ఎన్డీడీబీ ల్యాబ్ ఇచ్చిన నివేదిక. అసలు విషయాన్ని కూటమి నేతలు స్వయంగా వెల్లడించారు. లడ్డూలో వాడే నెయ్యిలో జంతువుల కొవ్వు ఆనవాళ్లున్నాయని ఆ నివేదిక తేల్చి చెప్పడం ఓ రకంగా పిడుగుపాటు లాంటి వార్త. స్వచ్ఛమైన ఆవు నెయ్యిని వాడాల్సిన చోట గొడ్డు కొవ్వు, పంది కొవ్వు, చేప నూనె వంటి కలిపారని నివేదికలు స్పష్టం చేయడం చూస్తుంటే అసలు మనం ఎక్కడున్నాం అన్న సందేహం కలుగుతుంది. అయితే వైసీపీ నేతలు మాత్రం ఇదంతా అబద్ధపు ప్రచారమని కొట్టి పారేయడం, రాజకీయంగా తమను దెబ్బతీయడానికి ఈ డ్రామా ఆడుతున్నారని వాదిస్తున్నారు. నాణ్యత అనేది ధరకు ముడిపడి ఉన్న అంశం. కానీ మార్కెట్లో స్వచ్ఛమైన నెయ్యి ధర ₹1000 పైగా పలుకుతుంటే తిరుమలకు మాత్రం కేవలం ₹320 నెయ్యిని ఎలా సరఫరా చేయగలిగారు అన్నది బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు మాధవ్ లేవనెత్తిన ప్రధాన ప్రశ్న. ప్రపంచంలో ఎక్కడా లేని విధంగా ఇంత తక్కువ ధరకు నెయ్యి వస్తోందంటే అందులో కల్తీ జరగకపోవడానికి ఆస్కారమే లేదు కదా. పాల సేకరణే చేయని డైరీలు, అసలు ఉత్పత్తి సామర్థ్యమే లేని సంస్థలు టీటీడీకి నెయ్యిని సరఫరా చేశాయంటే దీని వెనుక ఎంత పెద్ద కుట్ర దాగి ఉందో అర్థం చేసుకోవచ్చనేది ఆయన వాదన. కేవలం కమిషన్ల కక్కుర్తి కోసమే ఇంతటి నీచాన్ని కొడిగట్టారా అన్న అనుమానాలకు కూటమి నేతలు తెరపైకి తీసుకొస్తున్నారు. ఈ కల్తీ వెనుక ఉన్న అసలు సూత్రధారులు టెండర్ నిబంధనలను తమకు అనుకూలంగా మార్చుకున్న వైనం ఇప్పుడు బయటపడుతోంది. సిబిఐ, సిట్ విచారణలో వెలుగు చూస్తున్న అంశాలు విస్మయానికి గురిచేస్తున్నాయి. తమకు కావలసిన వారికి, తమ సొంత సంస్థలకు ప్రయోజనం చేకూర్చాలనే ఏకైక లక్ష్యంతో టెండర్ నిబంధనలను సడలించారని, అనుభవం లేని కాంట్రాక్టర్లకు పగ్గాలు అప్పగించారని ఆరోపణలొస్తున్నాయి. కఠినమైన నిబంధనలను తుంగలో తొక్కి నాణ్యత లేని నెయ్యిని ఆలయంలోకి అనుమతించడం వెనుక ఉద్దేశపూర్వక వైఫల్యం కొట్టొచ్చినట్లు కనిపిస్తోందనేది ప్రభుత్వ వాదన. టెండర్లలో గోల్మాల్ జరిగిందని, వ్యవస్థలను నిర్వీర్యం చేసి తమ జేబులు నింపుకోవడానికే ప్రాధాన్యత ఇచ్చారని కూటమి నేతలు తీవ్రస్థాయిలో విరుచుకుపడుతున్నారు.
తిరుమల పవిత్రతను కాపాడాల్సిన అధికారులే ఆ పవిత్రతను దెబ్బతీసే చర్యలకు పాల్పడడం కంచే చేను మేసినట్లుగా ఉంది. టీటీడీ మాజీ ఈవోలు, ఇతర ఉన్నతాధికారులు టెండర్ల నిబంధన ఉల్లంఘనలో కీలక పాత్ర పోషించారని సిట్ తన నివేదికలో పేర్కొంది. ధర్మారెడ్డి, అనిల్ కుమార్ సింఘాల్, బాలాజీ వంటి సీనియర్ అధికారుల పేర్లు ఇప్పుడు ఈ వివాదంలో ప్రముఖంగా వినిపిస్తున్నాయి. విచక్షణ లేకుండా టెండర్లను ఆమోదించడం, కల్తీ నెయ్యి సరఫరా అవుతున్నా పట్టించుకోకపోవడం, ఫిర్యాదులు వచ్చినా చర్యలు తీసుకోకపోవడం, ఇవన్నీ చూస్తుంటే వ్యవస్థ ఎంతలా భ్రష్టు పట్టిందో అర్థమవుతోంది. దేవుడి సొమ్మును కాపాడాల్సిన ధర్మకర్తలే అధర్మ మార్గంలో నడిస్తే ఇక సామాన్యుడికి దిక్కెవరు అని ప్రభుత్వం ప్రజల ముందు వాస్తవాలను తెలియజేయాలన్న దృఢ నిశ్చయంలో ఉన్నట్లు తాజా సమావేశంతో తెలుస్తోంది. ఈ ఘటనపై డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ స్పందించిన తీరు ఆయనలోని ఆవేదనను, ఆక్రోశాన్ని కళ్లకు కట్టింది. ఇది కేవలం ఒక చిన్న అవకతవక కాదని, సనాతన ధర్మంపై జరిగిన దాడి అని ఆయన అభివర్ణించడం గమనించదగ్గ విషయం. దోషులను ఎట్టి పరిస్థితుల్లోనూ వదిలిపెట్టే ప్రసక్తే లేదని ఆయన హెచ్చరించారు. అంతేకాకుండా దేశవ్యాప్తంగా దేవాలయాల్లో జరుగుతున్న అపచారాలను అరికట్టడానికి సనాతన ధర్మరక్షణ బోర్డు ఏర్పాటు చేయాలన్న ఆయన డిమాండ్ ఈ సమస్యను జాతీయ స్థాయికి తీసుకువెళ్లింది. ముఖ్యమంత్రి ఈ వ్యవహారాన్ని చాలా సీరియస్గా తీసుకున్నారు. అయితే ఆయన మాటల్లో ఆవేశం కంటే ఆలోచనే ఎక్కువగా కనిపిస్తోంది. తిరుపతి అంటే సెంటిమెంటు అని, అందుకే ఆచితూచి వ్యవహరిస్తున్నామని చెప్పడం ఆయన అనుభవానికి నిదర్శనం. అందుకే ఎన్డీడీబీ రిపోర్టులు, సిట్ విచారణ, విజిలెన్స్ నివేదికలు ఇలా అన్ని అస్త్రాలను సిద్ధం చేసుకున్న తర్వాతే ఆయన ప్రజల ముందుకు వచ్చారు. ఆలస్యం అమృతం విషం కాకూడదని భావిస్తూనే తొందరపాటు చర్యలు తిరుమల ఖ్యాతికి మచ్చతేకూడదనేది ప్రభుత్వ భావనగా చెప్పుకొస్తున్నారు. మరోవైపు వైసీపీ నేతల ఈ ఆరోపణలను ఖండిస్తూ ఎదురుదాడికి దిగుతున్నారు. సీబీఐ ఛార్జ్ షీట్పై భిన్న అభిప్రాయాలు ఉన్నాయని, తాము మాత్రం నిప్పులాంటి వారమని చెప్పుకుంటున్నారు. చంద్రబాబు రాజకీయ లబ్ధి కోసమే దేవుణ్ణి వాడుకుంటున్నారని, లడ్డూల్లో కల్తీ జరగలేదని వారు వాదిస్తున్నారు. వాదనలు, ప్రతివాదనలు ఎలా ఉన్నా జరిగిన నష్టాన్ని పూడ్చుకోవడానికి, భక్తుల నమ్మకాన్ని తిరిగి గెలుచుకోవడానికి కూటమి ప్రభుత్వం దిద్దుబాటు చర్యలను ఇప్పటికే చేపట్టింది. నాణ్యమైన నందిని నెయ్యిని తిరిగి వినియోగంలోకి తేవడం వంటి నిర్ణయాలు శుభ పరిణామం. శ్రీవారి లడ్డు అంటే కేవలం రుచి మాత్రమే కాదు, అది ఒక పవిత్రమైన భావన. ఆ భావనను కాపాడాల్సిన బాధ్యత నేటి ప్రభుత్వంపై ఉంది. ఇక తిరుమల లడ్డూ వ్యవహారంలో మాజీ చైర్మన్ వైవి సుబ్బారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. లడ్డూలో జంతు కొవ్వు ఆనవాళ్లు లేవని, సీబీఐ దర్యాప్తులో తేలిందని ఆయన స్పష్టం చేశారు. కూటమి నేతలు ఫ్లెక్సీలు ఏర్పాటు చేసి మరీ తమపై కావాలని అసత్య ప్రచారం చేస్తున్నారని, ఆ ఆరోపణల్లో ఏమాత్రం వాస్తవం లేదని సుబ్బారెడ్డి ఖండించారు. ఎన్డీడీబీ నివేదికలో కూడా కేవలం అనుమానాలు మాత్రమే వ్యక్తం చేశారని, కల్తీ జరిగినట్లు ఎక్కడా నిర్ధారించలేదని ఆయన గుర్తు చేశారు. అయితే టెండర్ల ప్రక్రియలో మార్పులు చేసిన మాట వాస్తవమే అని అంగీకరించిన ఆయన, కేవలం కాంట్రాక్టర్లందరికీ అవకాశం కల్పించాలనే సదుద్దేశంతోనే అలా చేశామన్నారు. తాము ఎలాంటి తప్పు చేయలేదు కాబట్టి అందరికంటే ముందే సుప్రీంకోర్టును ఆశ్రయించానని, ఈ విషయంలో తాను ఎలాంటి పరీక్షలకైనా సిద్ధమేనని వైవి సుబ్బారెడ్డి తేల్చి చెప్పారు. లడ్డూ కల్తీ అంశం కేవలం రాజకీయ పోరాటానికి మాత్రమే కేంద్రం కాకూడదు. తిరుమల పవిత్రతను కాపాడడం ప్రతి ఒక్కరి బాధ్యత. రాజకీయాలకు అతీతంగా, పరస్పర నిందారోపణలకు దూరంగా నిజం, నిగ్గు తేల్చాల్సిన అవసరం ఉంది. ఏడుకొండలవాడి సన్నిధిలో జరిగిన ఈ అపచారానికి కారకులు ఎవరు, లేదా రాజకీయాలేనా అనేది ఆ దేవుడికే తెలుసు. కానీ ప్రజలకు, భక్తులకు మాత్రం వాస్తవాలు తెలియాలి. తప్పు చేసిన వారు చట్టం నుంచి తప్పించుకోవచ్చు, కానీ దైవ శిక్ష నుంచి తప్పించుకోలేరు. రాజకీయ చదరంగంలో గెలుపోటములు సహజమే. కానీ దైవ సన్నిధిలో భక్తుల నమ్మకంతో ఆడే ఆట మాత్రం ముమ్మాటికి క్షమించరాని నేరం. అధికారం శాశ్వతం కాదు,
కానీ తిరుమల పవిత్రత శాశ్వతం అన్న కనీస ధర్మాన్ని ఎందుకు విస్మరించారు? చట్టం నుంచి, కోర్టుల నుంచి సాక్ష్యాలు లేవని తప్పించుకోవచ్చేమో కానీ కల్తీ నెయ్యిపై భక్తుల గుండెల్లో రగిలిన ఆవేదన మాత్రం అంత త్వరగా చల్లారదు. భక్తుల కన్నీరు కన్నా బలమైన ఆయుధం ఈ ప్రపంచంలో లేదు. చట్టం శిక్ష వేసినా వేయకపోయినా కాలం మాత్రం ఖచ్చితంగా తీర్పు చెబుతుంది. ఎందుకంటే దేవుడంతా చూస్తున్నాడు. తిరుమల పవిత్రత కాపాడటం మనందరి బాధ్యత.